మీరు మర్చిపోకండి. ఇక ఈరోజు ఇది వీడియో అని చెప్పడం కన్నా చక్కగా ఒక మంచి ఏదో ఒక వ్లాగ్ అని చెప్పచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుంచి లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు అయితే మీకు చాలా క్లియర్గా తప్పకుండా తెలిసే ఉంటుందండి. నేను మీకు చాలా మంచి రెసిపీస్ అయితే చూపించాను. అలాగే పాలకూర పప్పు, అలాగే గోంగూర పప్పు, రీసెంట్గా మామిడికాయ పప్పు చక్కగా చూపించానండి. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ మనకు నడుస్తుంది కాబట్టి చక్కగా మామిడికాయ పప్పు మీకు నేను చాలా రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను. అలాగే దాంతోపాటు లేటెస్ట్గా మ్యాంగో పికిల్ అంటే మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా లేటెస్ట్గా చూపించాను. సో ఈరోజు అయితే నేను ఇంకా రెసిపీస్ అయితే ఏమీ షేర్ చేయట్లేదండి. చక్కగా నేను ఏవైతే తయారు చేశానో వాటిని చక్కగా చూసారు కదా, అరిటాకు ప్లేట్లో ఈ విధంగా చక్కగా ఇలా అన్నీ కూడా వడ్డిస్తున్నాను. ఇక మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తానండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ కూర, అలాగే మామిడికాయ పప్పు, అలాగే కొత్త మాగాయ, ఇంకా దాంతోపాటు చక్కగా రైస్ వేసాను ఇక్కడ. అలాగే దానిపైన కొంచెం నెయ్యి, ఇంకా అప్పడాలు, అలాగే ఫ్రైస్ అనమాట. ఇంతేనండి, నేను బ్రాహ్మిన్ స్టైల్లో చక్కగా ఎలా వడ్డించానో మీకు నేను చూపించాను కదా. సో తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లో రెసిపీస్ అనేది ఫాలో అవ్వండి. అలాగే డివోషనల్ వీడియోస్ ఆల్రెడీ మీకు ఎలాగో తెలుసు. ఇంకా ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. ఇక ఇక్కడి నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. మీరు తప్పకుండా మిస్ కాకుండా వాచ్ చేసేయండి. అలాగే మరో మంచి వీడియోతో కలుస్తాను. ఇది రెసిపీస్ కాకుండా ఈ వీడియో అనేది రెసిపీస్ అని నేను చెప్పకుండా వ్లాగ్ అనే చెప్తున్నాను. సో లంచ్లో కానీ డిన్నర్లో కానీ చక్కగా, లేదంటే ఏదైనా సండే టైంలో టైం ఉన్నప్పుడు చక్కగా ఇలా ఈ విధంగా ఎంచక్కగా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇక మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నానండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.